వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ విదేశీయానం. మరి ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం అమెరికా ఎలా ఉంటుంది, ఇంగ్లాండ్లో ఎలా ఉంటాయి, అదేవిధంగా మరి ఇతర దేశాలలో ఆ యొక్క ప్రపంచ దేశాలలో విద్యా ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి అన్న మరి విషయాలను చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క ఎపిసోడ్లో నేటి ఎపిసోడ్లో ఆస్ట్రేలియాలో మరి విద్యా ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు ఈ యొక్క షోలో అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎఫ్ఎస్ రిటైర్డ్ గారు ఉన్నారు. ముందుగా వారికి ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద షో. సార్ నమస్కారం సార్. మరి ఈ ఎపిసోడ్లో మనం ఆస్ట్రేలియా దేశంలో మరి విద్యా ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాం. సార్ ప్రారంభిద్దాం. మనం గత ఎపిసోడ్స్లలో అమెరికాస్, యూరప్, గల్ఫ్ ఏరియాస్ గురించి కొంతవరకు డిస్కస్ చేశాం. అయితే నార్త్ వైపు చూసాం, వెస్ట్ వైపు చూసాం, ఇప్పుడు ఈస్ట్ వైపు చూడాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇండియా కూడా లుక్ ఈస్ట్ పాలసీ అని ఒక పెద్ద లెవెల్లో ప్రోగ్రాం పెట్టుకున్నది. అందువల్ల మనకు ఆస్ట్రేలియాకు సంబంధం కూడా అంటే బైలేటరల్ రిలేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ లెవెల్ వదిలిపెట్టి ఇండివిజువల్ లెవెల్లో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది మనం చర్చించుకోవటం చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ముందు విద్య గురించి పోదాం. ఓకే, ఆస్ట్రేలియాకు ఎందుకు వెళ్ళాలి స్టూడెంట్స్ అని మనం ఒకటి క్వశ్చన్ వేసుకోవాల్సి వస్తుంది. యూరోప్కి పోవచ్చు కదా, ఆస్ట్రేలియాకు ఎందుకు పోవాలి అనేది ఒకటి వస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కంపేర్ టు యూకే కూడా అదర్ యూరోపియన్ కంట్రీస్ కూడా మనం పోల్చినట్టయితే ఆస్ట్రేలియాలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలా అంటారా, ఆస్ట్రేలియన్ సిస్టమ్ అనేది అది ఒక కామన్వెల్త్ కంట్రీ. మన ఇండియా లెక్కనే బ్రిటిష్ వాళ్ళు పాలించిన దేశం, అది కామన్వెల్త్ కంట్రీ. ఇప్పటికి కూడా ఆ కంట్రీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఉన్నా మొనార్కీ కిందనే ఉన్నట్టు. క్వీన్ ఎలిజబెత్ ఇంకా అంటే క్వీన్గానే ఇంకా చలామణి అవుతుంది. మన గవర్నర్ జనరల్ ఆయన ఏదైతే ఓల్డ్ సిస్టమ్ ఉందో అలా అవుతుంది. అంటే మన కామన్వెల్త్ కంట్రీస్లలో చాలా ఇంపార్టెంట్ కంట్రీ. దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ సిస్టమ్ కూడా మన బ్రిటిష్ నుంచి ఏదైతే మనకు వచ్చిందో వాళ్ళకు కూడా అక్కడ అదే సిస్టమ్ ఉన్నది. సో అడాప్టేషన్ ఈజీ మన వాళ్ళకు, స్టూడెంట్స్ కూడా సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. అమెరికన్ సిస్టమ్ కాదు. ఎందుకంటే మేము బయట ఎంబసీలలో ఉన్నప్పుడు మాకు రెండు విధాల సిస్టమ్స్ ఉంటాయి ఎడ్యుకేషన్. మా పిల్లలు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్నా లేకపోతే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది. సో అలాంటి పద్ధతిలో చాలామంది మనం ఇక్కడ పోయిన వాళ్ళు ముందు బ్రిటిష్ సిస్టంలో పెట్టుకుంటారు, దాని తర్వాత హయ్యర్ స్టడీస్ అనేసరికి అమెరికన్ సిస్టంలోకి మార్చుకుంటారు. అయితే అలానే అంటే ఈ రెండు సిస్టంలలో చూస్తే మనకు ఆస్ట్రేలియాలో రెండు సిస్టంలో విలీనం ఉంది, కానీ ఎక్కువ బ్రిటిష్ ఓరియంటేషన్ ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్కు చాలా అంటే డిఫికల్ట్ లేకుండా సిస్టమ్ ఉంటుంది. అదే కాకుండా మన డిగ్రీస్ కూడా రికగ్నిషన్ మన అన్ని బ్రిటిష్ సిస్టంలో యూనివర్సిటీస్ అన్ని రికగ్నైజ్ అయినాయి కాబట్టి ఆస్ట్రేలియా కూడా రికగ్నైజ్ చేస్తుంది. దానివల్ల మనకు స్టూడెంట్స్ కూడా ఒక విధమైన వెసులుబాటు ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ మన ట్రంప్ చూసాం, ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. స్టూడెంట్స్ వీసా మీద కోర్స్ అయిపోగానే వెళ్ళిపోవాలనేది, H1B వీసా మీద ఎన్నో రిస్ట్రిక్షన్ పెట్టారు. కానీ ఆస్ట్రేలియాకు చూసినట్టయితే స్టూడెంట్స్ స్టడీస్ చేసుకోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎట్ ద సేమ్ టైం స్టడీస్. సో అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అక్కడ. అదే కాకుండా 6th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అది. దాని పాపులేషన్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 26 మిలియన్, అంటే 2.6 crores. మన తెలంగాణ ఉన్న స్టేట్లో మన హైదరాబాదే 1 కోటి దాకా వస్తున్నప్పుడు అంటే కరెంట్ రేట్లు కనుక చూసినట్టయితే దాటిపోతుంది. సో హాఫ్ ఆఫ్ ది మన తెలంగాణ పాపులేషన్ 6th లార్జెస్ట్ కంట్రీ. దాని తర్వాత కూడా ఆస్ట్రేలియా ఎంత రిచ్ అంటే నేచురల్ రిసోర్సెస్ కూడా. ఆస్ట్రేలియా అనగానే మనకు ఏం జ్ఞాపకం వస్తుందంటే గోల్డ్, దాని తర్వాత బ్లాక్ గోల్డ్, అంటే గోల్డ్ అంతా మనం ఏది కుకింగ్ కోళ్ళు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, బాక్సైట్, ఐరన్ ఓరు, అంటే లాట్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్, రిచ్ రిసోర్సెస్. అదే కాకుండా రేర్ ఎర్త్ మెటల్స్ గోల్డ్ అన్ని ఆస్ట్రేలియా ఉన్నాయి. సో ఇటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. దాని పాపులేషన్ 2.6 crores మన లెక్కలు చూసుకుంటే. అయితే వాళ్ళ సిస్టమ్ ఎలా ఉన్నది అని అంటే 1945 తర్వాత ఎంతమందిని వీలైతే అంతమందిని మైగ్రెంట్స్ను అట్రాక్ట్ చేయాలనే పద్ధతులు పోయారు. ఐదర్ పాపులేట్ ఆర్ పెరిష్.
ఎందుకంటే పాపులేషన్ లేకపోతే అంత పెద్ద ఏరియాను వాళ్ళు చేసుకోవడం కష్టం అవుతుంది, స్కిల్స్ కూడా లేవు కాబట్టి. సో అప్పుడు ఓపెన్ చేశారు వాళ్ళు. అయితే మ్యాక్సిమం యూకే నుంచి వాళ్ళంతా మైగ్రేట్ కావటం, ఎందుకంటే ఒకటే కాబట్టి వాళ్ళ కాలనీ కాబట్టి. దాని తర్వాత ఇండియా నుంచి, దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ కంట్రీలో చూసినా చైనీసే మ్యాక్సిమం. అలానే ఇప్పుడు ఈ అంటే యాజ్ ఆన్ టుడే చైనీస్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది. కాకపోతే ఇండియన్ పాపులేషన్ కూడా బోల్డంత ఉన్నది. అక్కడ మనం రిలీజియస్ వైజ్ చూసినప్పుడు కూడా ఇది కాస్మోపాలిటన్ లెక్క, మల్టీ కల్చర్ లెక్క. సో 52% మాత్రమే క్రిస్టియన్స్, 30% అయితే నో రిలీజియన్, ఫ్రీ. అంటే ఆస్ట్రేలియన్ ఎలా ఉంటుందని అంటే లివింగ్ స్టాండర్డ్స్ హై ఉంటాయి, తర్వాత లేడ్ బ్యాక్ టైప్ వాళ్ళంతా, రిసోర్సెస్ ప్లెంటీ ఉన్నాయి కాబట్టి దే జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ లైఫ్ అలా అంటున్నది కాబట్టి రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అక్కడ ఉంటారు. సో దాంతో ఇక 30% అసలు నో రిలీజియన్ క్లెయిమ్ చేసుకున్నారు. ఇక తర్వాత ఈ బుద్ధిస్ట్, తర్వాత ఈ మన హిందూస్, సిఖ్స్ వాళ్ళంతా ఉన్నారు. అంటే ఇటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది. తర్వాత వీళ్ళంతా అంటే మీరు అన్నారు కదా అక్కడికి ఎందుకు వెళ్ళటం అని అంటే క్లైమేట్ వైజ్ కూడా. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ లెక్క ఇప్పుడు మనం చూస్తే -30లో కూడా ఉన్నాం మేము యూరోప్ పోయినప్పుడు, మాస్కోలో పోయినప్పుడు. అలాంటి పరిస్థితి లేదు అక్కడ. సో సమ్మర్ అయినా వింటర్ అయినా ఎక్స్ట్రీమ్లో ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి క్లైమేట్ వైజ్, ఎన్విరాన్మెంట్ వైజ్ కూడా మనకు ప్రాబ్లం ఉండదు, అక్లిమటైజేషన్ ఈజీ ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మన బ్రిటిష్ సిస్టంలో నుంచి పోయినా కాబట్టి బ్రిటిష్ సిస్టమ్ అక్కడ ఉంటుంది. ప్లస్ అడిషనల్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే అమెరికన్ సిస్టమ్ కూడా వచ్చి ఉంటాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, తర్వాత మేనేజ్మెంటు కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్, ఇవన్నిటికీ అవకాశాలు అక్కడ ఉన్నాయి. హైయర్ స్టడీస్ కంపేర్ టు అదర్ కంట్రీస్లో మళ్ళీ వాటి ట్యూషన్ ఫీజు కూడా తక్కువ ఉంటాయి. అదే కాకుండా మళ్ళీ స్కాలర్షిప్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫెడరల్ లెవెల్లో ఉంటుంది, తర్వాత యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత రీజనల్ లెవెల్లో కూడా ఉంటాయి. అటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ మళ్ళీ అదే కాకుండా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే రెవెన్యూ కలిగించే సెక్టర్స్లలో టూరిజం, ఈ కన్స్ట్రక్షన్, మైనింగ్, ఇవన్నీ ఈక్వల్గా ఎడ్యుకేషన్. సో చాలా యూనివర్సిటీస్ అక్కడ మంచి హయ్యర్ స్టడీస్, హయ్యర్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేస్తున్నాయి కాబట్టి దానివల్ల కూడా ఆ కంట్రీకి పోవడంత ఇన్కమ్ వస్తుంది. సో ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్. స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మన పర్టికులర్ ఇండియా నుంచి చూస్తే నేను కొన్ని ఇన్సిడెంట్స్ మళ్ళీ తర్వాత చెప్తాను. సో చాలామంది స్టూడెంట్స్ అక్కడ పోయి ఇప్పుడు నేను ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ చైర్మన్ ఉన్నాను కాబట్టి ఆస్ట్రేలియాలో చాలా యూనిట్స్ ఉన్నాయి, వాళ్ళంతా మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. సో మన తెలంగాణ నుంచి కూడా చాలామంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు. తర్వాత ఇంకా వేరే స్టూడెంట్స్ పంజాబ్ నుంచి అయితే లెక్కలేంతమంది ఉన్నారు. సో అంటే సౌత్ నుంచి నార్త్కు మనకు పెడితే ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాకు మైగ్రేట్ అయి ఉన్నారు కాబట్టి మన స్టూడెంట్స్ అక్కడ ఎడ్యుకేషన్ పర్సూ చేయటం వల్ల, అక్కడ యూనివర్సిటీలలో స్టడీస్ చేయటం వల్ల చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, తర్వాత ఫీల్ ఎట్ హోమ్ లెక్క కూడా వాళ్ళు ఆ కండిషన్స్ కంటిన్యూ కూడా చేయొచ్చు. రైట్ సార్, ఇప్పుడు అమెరికాలో మనం అన్నట్లుగా మరి H1 వీసాకి సంబంధించిన ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయినామంటే వెళ్ళిపోండి అన్న అటువంటి ఏమన్నా ఇక్కడ వాతావరణం ఉంటుందంటారా ఆస్ట్రేలియాలో? లక్కీలీ అలా లేదు. అంటే ఇప్పుడు COVID-19 పాండమిక్ వచ్చిన తర్వాత పరిస్థితులు కొద్దిగా మారినాయి. దానికన్నా ముందు ఎంతమంది స్టూడెంట్స్ అంటే స్కిల్డ్ అంటే హయ్యర్ కోర్సెస్లోకి వచ్చే స్టూడెంట్స్కు వాళ్ళు సిమల్టేనియస్గా స్టడీ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన పంజాబ్ నుంచి బోర్డు మంది స్టూడెంట్స్ వెళ్ళారు. అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయింది పేరుకు మాత్రమే, అంటే హోటల్ మేనేజ్మెంట్ అని వెళ్ళారు. దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ ఇక పంజాబీస్కు డాబాస్ మనకు తెలియని పద్ధతి ఏం కాదు, అంత తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా మేనేజ్మెంట్ నేర్చుకోవటం ఏం లేదు. కాకపోతే ఆ డిగ్రీలో జాయిన్ అయితే అంటే ఏదైతే కాలేజీలోనో యూనివర్సిటీలో జాయిన్ అయింది అనుకోండి, సిమల్టేనియస్గా ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళకు ఒక ఏరియాలో వర్క్ పర్మిట్ దొరికేస్తుంది. అయితే వాళ్ళు కంటిన్యూయింగ్ అన్నట్టు బాగా సంపాదించడం మొదలుపెట్టి బోర్డు అంత డబ్బు పెట్టుకుని బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టడం వల్ల అంటే కొంతమంది లోకల్స్ కూడా ఈర్చేయగలిగింది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే
వాళ్ళు లేట్ బ్యాక్ టైప్ కాబట్టి కష్టపడరు. వీళ్ళు పంజాబీస్ పోయినట్టు బాగా కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు, తర్వాత షో ఎక్కువ ఉంటుంది. సో అటువంటి అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ 2 yearsలో అయిపోగానే డిగ్రీ వస్తుంది, అప్పటికే వాడు జాబ్లో ఫిక్స్ అయిపోతాడు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎదుర్కోవాల్సిన దానికన్నా ముందే ఉద్యోగం రెడీగా ఉంటుంది. ఎర్న్ వాల్యూ స్టడీ లైక్ అంతే. అందుకనే ట్రంప్ పెట్టిన ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, స్టడీస్ అయిపోగానే మీరు వెళ్ళిపోవాలి, మీరు ఇది ప్రాక్టికల్స్ చేసుకునే ఏదైతే పీరియడ్ ఉంటుందో అది ఇంతకుముందు ఒబామా టైంలో ఏదైతే అలౌడ్ అయిందో ఇప్పుడు అది లేకుండా చేస్తా అనేది ఏదైతే రిస్ట్రిక్షన్స్ మొదలు పెట్టాడో ఇక్కడ అదే లేదు. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి ఒకవేళ అమెరికాలో మనం చూసినట్లుగా విన్నట్లుగా మరి యాంటీ రేషియల్ అటాక్స్ కానీ అదేవిధంగా యాంటీ ఫారినర్స్ అటాక్స్ కానీ ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉన్నాయో, ఒకవేళ జరిగాయేమన్నా ఎటువంటి ప్రొటెక్షన్ వచ్చింది ఒకవేళ ఇండియన్స్కి? అంటే ఇప్పుడు ఆఫ్ లేట్ ఎందుకనంటే ట్రంప్ వచ్చిన తర్వాత, లేకపోతే ట్రంప్ కన్నా ముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడే నేను అన్నాను మన పంజాబీస్ మన స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు అగ్రికల్చర్లో కూడా లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అక్కడ. హోటల్ మేనేజ్మెంట్ అని, సమ్ సర్వీసెస్ సెక్టర్ అని పోయి వాళ్ళు జాయిన్ కావటం ఇమ్మీడియట్గా ఒక 2-3 monthsలో, వితిన్ 3 monthsలో మళ్ళీ ఉద్యోగం సంపాదించుకుంటారు. సో దాంతో దే ఆర్ ఎర్నింగ్ మనీ. తర్వాత వాళ్ళు అంటే చైనీస్కు మన వాళ్ళకు కనుక కంపేర్ చేస్తే చైనీస్ కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు, ఎక్కువ నెంబర్లు ఉన్నారు. తర్వాత దే ఆర్ మోర్ మనీ ఆల్సో. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎగ్జిబిషన్ ఎప్పుడు చేయరు. ఓకే. దాంతో లోకల్స్కు వాళ్ళ మీద పడదు. కానీ మన ఇండియన్స్లో ఉన్న వెరైటీ ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళగానే, అమెరికాలో కూడా అదే జరిగింది, ఇక్కడ పోయినా కానీ ఆ డబ్బులు రాగానే ఓకే BMW కొనుక్కో, లేకపోతే మెర్సిడీస్ కొనుక్కో, దాని తర్వాత ఇంకా కొంతమంది అయితే మంచి బంగ్లా కొనుక్కో, అది అంటే ఆ టైప్ వచ్చి ఎగ్జిబిషనిజం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళ లోకల్స్కు ఈర్ష్య కలుగుతుంది. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, అంటే జాయింట్ సెక్రటరీ NRI డివిజన్, తర్వాత పార్లమెంట్ అఫైర్స్ ఆయన చూస్తున్నప్పుడు పంజాబ్ నుంచి పోయిన చాలామంది స్టూడెంట్స్ను ఒక రోజు ఈ లోకల్ స్టూడెంట్స్కు ఏదో గొడవ జరిగింది. అయితే ఎందుకు జరిగింది అని అంటే ఇదే, వీళ్ళు స్టడీస్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఈవినింగ్ పార్టీలన్నీ ఎంజాయ్ చేస్తున్నారు, దాంతో వాళ్ళకి ఈర్ష్య కలిగి చిన్నపాటి పెద్ద గొడవ జరిగింది. అప్పుడు చాలామందికి ఇంజురీస్ అవి కూడా అయినాయి. సో దాంతో మనకు పార్లమెంట్లో కూడా డిస్కషన్ అయింది, ఇలా రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువైపోయింది, మనం గవర్నమెంట్ తరపు నుంచి వీ హ్యావ్ టు టేకప్ విత్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా. ఇదంటే మొత్తం నేను అంత ఎంక్వైరీ చేసి చూసాం. అయితే లోకల్స్కు అది డెవలప్ అవుతున్నది. వీళ్ళు ఒకటేంటంటే అక్కడ ఫ్రీ సొసైటీ కాబట్టి, డబ్బుని కాబట్టి, ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి కాలేజీ స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళంతా అదొక లగ్జరీ లైఫ్ ఇండియన్స్ లీడ్ చేయటం మొదలుపెట్టారు. ఓకే. తర్వాత లోకల్స్ వాళ్ళకు డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు గర్ల్స్ని ఎంటర్టైన్ చేయడం కానీ ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేయడం కానీ చేయలేకపోతున్నారు. దాంతో వాళ్ళకు కొద్దిగా ఈర్ష్య కలిగింది. సో చిన్న ఏదో పబ్బులో మొదలైన కూడా ఇంకా కొద్దిగా రెచ్చిపోయింది. సో దాంతో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నది, అటువంటి చేయకూడదు అనేది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల స్టూడెంట్స్ లెవెల్లో జరిగింది అది, కానీ గవర్నమెంట్ అంటే జనరల్గా ఇటువంటి ఎంత యాంటీ రేషియల్ యాంటీ ఫారినర్ సెంటిమెంట్ ఎక్కువ లేదు. సో అందుకని మనం సీరియస్గా గవర్నమెంట్ లెవెల్లో టేకప్ చేసి ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పవలసిన అవసరం లేదని అప్పుడు నేను ఇచ్చిన సజెషన్ అలా. రైట్ సార్. మరి బిజినెస్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మనం అన్నాం కదా, 6th largest కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ అంటే మినరల్ రిసోర్సెస్ ప్లెంటీ. ఇప్పుడు బాక్సైట్ ఉన్నదనుకోండి, ఐరన్ ఓర్ ఉందనుకోండి, గోల్డ్ ఉన్నదనుకోండి, ఇటువంటి అన్నీ ప్లెంటీ అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆస్ట్రేలియా. తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. మనం లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లలో ఉపయోగించేవి. ఇప్పుడు లిథియం బ్యాటరీస్ ఉన్నాయి, గోల్డ్ అంత లిథియం వాళ్ళ దగ్గర ఉంది. అంటే అటువంటి యూ నేమ్ ఎనీ రేర్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మెటల్స్, ఈవెన్ యూబిక్విటస్ మెటల్స్, మనకు లార్జ్ స్కూల్లో వాడుకునే మెటల్స్ కాంచి బంగారం కాంచి మొదలు పెడితే ఏది ఎల్లో గోల్డ్ నుంచి బ్లాక్ గోల్డ్ దాకా. సో ఆల్ రిసోర్సెస్ దే హ్యావ్ ప్లెంటీ. సో అటువంటి అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న మైనింగ్ సెక్టర్కు ఇక అంత పెద్ద లార్జ్ ఏరియా ఉన్న కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా, ఇప్పుడు వైన్ ఉందనుకో, బోల్డ్ అంత వైన్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం బోల్డ్ అంత కోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇటువంటి అన్ని వ్యాపారానికి
అంటే ఎక్స్పోర్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇంపోర్టింగ్ కూడా అవసరం ఉంటుంది కదా. సర్వీసెస్ సెక్టర్స్ వాళ్ళకి చాలా అవసరం. సార్ మరి ఇతర కంట్రీస్తో పోల్చుకుంటే ఒకవేళ ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకుంటే మరి ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది సార్, వీసా ప్రాసెసింగ్ లైక్ అవన్నీ? ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒకటి స్టూడెంట్ వీసాకు డిఫరెంట్గా ఉంటుంది, ఉద్యోగానికి వెళ్ళడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇక వ్యాపారానికి బిజినెస్ వీసాలు అది వేరే సంగతి. ఆల్ కంట్రీస్లో బిజినెస్ వీసాలు వాళ్ళు పెద్ద డిఫికల్టీ లేకుండా ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు నువ్వు ఒక కంపెనీ ఎండీనో లేకపోతే చైర్మనో లేకపోతే డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అటువంటి వీసాలు వచ్చేస్తుంటాయి. కాకపోతే మనం స్టూడెంట్స్ వీసాలు అనుకుందాం. స్టూడెంట్స్ వీసాలు ఎందుకంటే డిఫికల్ట్ కాదు. అయితే స్టూడెంట్ ఎవరైతే ఆస్ట్రేలియా చదువుకోవాలనుకుంటున్నారో ముందు ఏం చేయాలంటే ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ అంటే వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇది అంటే మెయిన్గా మనం ఆస్ట్రేలియా అనగానే ఇప్పుడు కెన్బెరా అనేది క్యాపిటల్, అక్కడి నుంచి పోతే సిడ్నీ అనేది ఫేమస్. మనకేంటంటే ఎప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయినా ఫస్ట్ సిడ్నీ ఆ బ్రిడ్జ్ చూడగానే ఆర్చ్లో ఆ ఫైర్ క్రాకర్స్ అది చూడగానే ఇది ఆస్ట్రేలియా అన్నట్టు. అంటే సిడ్నీలో ల్యాండ్ మార్క్ లెక్క. సో సిడ్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి, తర్వాత మెల్బోర్న్ ఉన్నది, తర్వాత బ్రిస్బేన్ యూనివర్సిటీ, ఈ విక్టోరియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్లలో అంటే టాప్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. సో అటువంటి యూనివర్సిటీస్లలో ఏ కోర్సు చేయాలనుకున్నావు ఆ కోర్సు గురించి సెర్చ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీలో అదే అండర్ గ్రాడ్యుయేషన్ మొదటి నుంచి మనం అనుకుంటున్నాము ఇండియాలో చదువుకుంటే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత రీసెర్చ్కి పోవటమే బెటర్. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచించాలి కాబట్టి. సో ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోవాలనుకున్నప్పుడు ఆ కోర్సుకు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకో ఏ యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉంటుందో సెర్చ్ చేసుకుని ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే అడ్మిషన్ ఇస్తామని కన్ఫర్మ్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ తోటి ఆ కన్ఫర్మేషన్ తోటి దాని తర్వాత ఇక్కడున్న ఐ కమిషన్కు అప్లై చేసుకోవాలి. అన్నీ ఆన్లైన్ ఇవ్వాలి. ఓకే. సో ఐ కమిషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తారు. వాళ్ళు రేపు మ్యాక్సిమం అదే చూస్తుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ సౌండ్గా ఉన్నప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు. ఓకే. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మస్ట్. ఇప్పుడు యూకే ఉన్న వాళ్ళు పోయి అక్కడ పోయినా మైగ్రేషన్ పోవాలనుకుంటే వాళ్ళు కూడా టెస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే హై స్కోర్ చేస్తే దాంట్లో అంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ ఉన్నది అనుకోండి కొద్దిగా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఇదంతా పాయింట్ సిస్టమ్స్. సో పాయింట్ బట్టి యూనివర్సిటీలో ఈ ఇంగ్లీష్ అసెస్మెంట్ టెస్ట్ దాంట్లో ఇది స్కోరింగ్ని బట్టి హై స్కోరింగ్ వచ్చేస్తే ప్రిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే మన డిగ్రీస్కి ఆల్రెడీ రికగ్నైజ్డ్ కాబట్టి ఆ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ ఇన్విటేషన్ మీద అడ్మిషన్ కన్ఫర్మేషన్తో ఇది ఆన్లైన్ మన ఆస్ట్రేలియన్ హై కమిషన్ వాళ్ళకు అప్లై చేస్తే వీసా గ్రాంట్ చేస్తారు. ఎస్ సార్. ఇప్పుడు అదేవిధంగా ఒక ఆస్ట్రేలియా కానీ మరి అమెరికా కానీ సో విదేశాలలో డిగ్రీలు లేదా పట్టాలు సంపాదించిన తర్వాత ఆ డిగ్రీలను అంటే ఆ ప్రదేశంలోనే అక్కడే కాకుండా ఒకవేళ ఇతర దేశాలలో లేకపోతే ఒకవేళ ఇండియాలో ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు వీటికి? అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఒకవేళ వీటి విషయాల్లో అంటే ఫారిన్ డిగ్రీస్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారంటారు అవుట్ సైడ్? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో చదువుకొని వచ్చామనేసరికి అమెరికాలోనా హార్వర్డ్లో చదివాడా, ఓకే ఎంఐటీలో చదివాడా అనేది ఏదైతే ఉన్నదో అలాంటి పొజిషన్లో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియన్ డిగ్రీ కనుక తీసుకొని వస్తే వరల్డ్లో ఎక్కడ పోయినా కానీ రికగ్నిషన్ ఉన్నది. సో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలలో కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ చేసేస్తే వాళ్ళు మ్యాక్సిమం అక్కడే మంచి ఉద్యోగాలు ఇచ్చి అక్కడే అబ్జర్వ్ చేసుకొని ట్రై చేస్తారు. అయితే మీరు అన్నది ఏంటంటే ఒకవేళ అక్కడ ఉండకపోతే ఎక్కడైనా బయట దేశాలకు పోయినప్పుడు ఇప్పుడు యూరోప్లో రికగ్నిషన్ ఉన్నది, యుఎస్లో రికగ్నిషన్ ఉంది, గల్ఫ్లో కూడా రికగ్నిషన్ ఉంది. సో ఆస్ట్రేలియన్ డిగ్రీస్కు పర్టికులర్గా రీసెర్చ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్కు ఇంటర్నేషనల్గా చాలా రికగ్నిషన్ ఉన్నది. సో దాంతో స్టూడెంట్స్ ఇప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఒక 25 years నుంచి చూస్తున్నాను కదా నేను, ఇండియా నుంచి పోయిన స్టూడెంట్స్ అక్కడికి మళ్ళీ వాళ్ళు వేరే దేశానికి పోవాల్సిన అవసరం కొద్ది మందికి, మిగతా వాళ్ళందరికీ అక్కడే జాబ్స్ ఆటోమేటిక్గా ఉద్యోగం ఏది స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగం వెతుక్కొని ఉండవలసిన అవసరం లేదు అక్కడ. ఓకే. స్టడీస్ చేస్తూనే ఉద్యోగం వస్తుంది అంటే దే కెన్ ఎర్న్ మనీ, జాబ్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టడీస్ కంప్లీట్ కాగానే కూడా ఇమ్మీడియట్గా అప్రోప్రియేట్ స్కిల్ బట్టి
వాళ్ళకు అంటే కంపెనీస్ అయినా అదర్ గవర్నమెంట్ లెవెల్ ఉద్యోగాలనే అవకాశం అక్కడ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఇంకా వేరే దేశం ఇండియాకి రావాలనుకోండి, అక్కడ చదువుకోండి. ఇండియాకి వస్తే ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ డిగ్రీ చూడగానే వెరీ అంటే స్టాండర్డ్ యూనివర్సిటీ హై లెవెల్. ప్రయారిటీ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటుందా సార్ వారికి ఫారిన్ డిగ్రీ తీసుకొచ్చిన వాళ్ళకి ఒకవేళ అని అంటే? ఇప్పుడు ఇవాళ రేపు మనం అది చూస్తే ఒకప్పుడు ఫారెన్ డిగ్రీ అంటే ఇంత ఉండేది, అలానే కాదు. ఇప్పుడు మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి, టాప్ మోస్ట్ ఉన్నాయి. సో అలానే ఫారెన్ డిగ్రీ చేసుకొని వస్తే కొన్ని ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో కొద్దిగా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోజర్ టు అంటే ఫారెన్ అదర్ ఇంటర్నేషనల్ వరల్డ్లో కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని కంపెనీస్ కొంత వెయిటేజ్ ఇస్తాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడే చదువుకున్నావు అనుకోండి, సేమ్ ఇక్కడ నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినావు, అదే ఆస్ట్రేలియాలో చేసినావు, అదే అమెరికాలో చేసినావు, ముగ్గురు పోయి సేమ్ ఒకటే పోస్ట్ గురించి కంప్లీట్ చేసినప్పుడు ఆ కంపెనీ డెఫినెట్గా ఆలోచిస్తుంది. ఐటీ కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ ఉందనుకోండి, లేకపోతే విప్రో ఉందనుకోండి, హెచ్సిఎల్, ఇటువంటి వాళ్ళకి ఆల్రెడీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి. సో మనకు ఈ డిగ్రీ హోల్డర్ మనకు ఉపయోగపడతాడు అనే పద్ధతిలో తప్పకుండా ప్రిఫరెన్స్ ఆ విధంగా ఇస్తారు. అలా రైట్ సార్. మరి ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఇక వ్యాపార అవకాశాల మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగా మీరు అన్నట్లుగా ఆన్లైన్లోనే మొత్తం అంతా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా ఏజెంట్స్ ఏమన్నా అవైలబుల్గా ఉంటారంటారా? ఇప్పుడు ఒకటి ఉద్యోగం గురించి వెళ్ళాలనుకోండి, అయితే ఉద్యోగం గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకు అని అంటే బోల్డ్ అని ఉద్యోగాలు ఆస్ట్రేలియాలో అవైలబుల్ ఉండేవి పాండమిక్ ముందు. అయితే పాండమిక్ రాగానే సెప్టెంబర్లో వాళ్ళు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే ఈ ఉద్యోగాల గురించి అప్లై చేసే వాళ్ళకు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక లిస్ట్, ఒక 200 స్కిల్స్ ఎన్లిస్ట్ చేశారు. దాంట్లో ఉన్న ఉద్యోగాల గురించి కూడా అనౌన్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దాన్ని బట్టి వీళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో. సో అటువంటి ఉద్యోగాల గురించి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు పాయింట్స్ కొన్ని స్కోరింగ్ ఉంటాయి ఏజ్ని బట్టి. బిలో 50 ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే 20 to 50 వాళ్ళకు చాలా వరకు వచ్చేస్తుంది. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటుంది. తర్వాత ఈ క్వాలిఫికేషన్స్, అవుట్ సైడ్ క్వాలిఫికేషన్, తర్వాత ఆస్ట్రేలియన్ క్వాలిఫికేషన్ దాంట్లో కూడా ఉంటుంది. దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోవాలనుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోవాలనుకున్నప్పుడు ఇక్కడ నీకున్న ఎక్స్పీరియన్స్ ఒక 3 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటేనే కన్సిడర్ చేస్తాను. 8 ఏళ్ళు 3 to 8 years ఉంటే ఆప్టిమమ్ బాగుంటుంది. సో వాటికి వెయిటేజెస్ అంటే వాళ్ళకి పాయింట్స్. ఈ పాయింట్స్లో ఏది ఈ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఒక 200+ పెట్టారు వాళ్ళు, ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు. దాంట్లో అప్లై చేసుకుంటే సునాయాసంగా దొరుకుతుంది ఉద్యోగం. అవుట్ సైడ్ దట్ లిస్ట్ ఉంటే కొద్దిగా కష్టం అవుతుంది. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఈ లిస్ట్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది. దాని తర్వాత ఈచ్ స్టేట్ అంటే ఇది ఆస్ట్రేలియన్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్, అది 6 states, తర్వాత ఒక 10 territories ఉంటాయి. సో ఆ రీజనల్ ఆ స్టేట్స్ కూడా ఉద్యోగాలు ఇస్తుంటాయి, అవి అనౌన్స్ చేస్తుంటాయి. వీటన్నిటిలో అంటే మనకు ఆస్ట్రేలియన్ హై కమిషన్ వెబ్సైట్లో మనకు అన్ని ఉద్యోగాలు తెలుస్తుంటాయి. తర్వాత ఈ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. సో దానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్, దాని తర్వాత మీకున్న ఏమన్నా ఎక్స్ట్రా అంటే టాలెంటెడ్ కనుక అవి కూడా ఉంటే, తర్వాత ఎవరైనా స్పాన్సర్ కూడా వీటన్నిటికి పాయింట్స్ ఉంటాయి. సో 65 పాయింట్స్ మినిమం ఉంటేనే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో మామూలుగానైతే ఇప్పుడు ఈ పాండమిక్ అన్నాం కదా, దానికన్నా ముందు ఇదంతుంది. ఇప్పుడు పాండమిక్ వచ్చింది కాబట్టి ఈ సెప్టెంబర్ నుంచి ఏమన్నారంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం స్టాప్ చేసేస్తాం ఇది ఈ 200 లిస్టుని, ప్రయారిటీ మైగ్రేషన్ లిస్ట్ పెడతామని. పాండమిక్ పీరియడ్లో ఇప్పుడు బోల్డ్ అంత డిమాండ్ నర్సులకు, డాక్టర్లకు, ఫార్మసిస్ట్కు ఆస్ట్రేలియాలో. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా ఈ పాండమిక్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కూడా మేము రిలాక్స్ చేసి తీసుకుంటాం, ఎందుకంటే దే నీడ్ నౌ. తర్వాత టీచర్స్, తర్వాత ఈవెన్ సర్టెన్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఎందుకంటే మైనింగ్ వాళ్ళది ఉంటుంది కదా, ఇంజనీర్స్, ఇటువంటి ఉద్యోగాలకు మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు ఏది ప్రయారిటీ మైగ్రేషన్ లిస్టు అని. బోల్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి.
కాకపోతే ఏంటంటే అక్కడున్న వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఇమీడియట్గా జాబ్ వచ్చేస్తుంది. అంటే నిన్న మొన్న కూడా మరి అమెరికాలో మరి ఇంతకుముందు ట్రంప్ గారు ఉన్నప్పుడు కూడా లోకలైట్స్కే ఎవరైతే ఉన్నారో లోకల్ పీపుల్ వీరికే ఎక్కువ మేము ప్రయారిటీ ఇస్తాం, సో ఫారినర్స్కి పెద్ద మేము ఇవ్వమంటూ కూడా అటు ఇండియన్స్ కానీ లేకపోతే అవుట్ సైడర్స్ వచ్చే కంట్రీస్ కానీ వచ్చేవాళ్ళు కానీ అంత ప్రయారిటీ ఇవ్వలేదు అక్కడ. అటువంటి ఏమన్నా ఇప్పుడు జరిగే అవకాశం ఉంది? కరెక్ట్. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే సిమిలర్ రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి అనిపించే ఫీలింగ్ వస్తుంది, కానీ అలా కాదు. ట్రంప్ ఏమన్నాడు, ఓన్లీ అమెరికన్ సిటిజన్స్కి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి, వేరే వాళ్ళకి వద్దన్నాడు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళు ఏమన్నారు అని అంటే ఇప్పుడు అవుట్ సైడ్ ఆస్ట్రేలియా నుంచి మనం అప్లికేషన్స్ ఇప్పుడు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయొద్దు, స్టాప్ చేద్దాము. ఆస్ట్రేలియాకి ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, టెంపరీ ఎంప్లాయ్మెంట్ వీసా మీద వచ్చిన్నారు, ఇంకా కొంతమంది రిలేటివ్స్ కూడా పిలుచుకొని ఉన్నారు. వాళ్లకు ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళ ద్వారా మనకు ఇప్పుడు మ్యాన్ పవర్ ఫిల్ చేసుకుందాం మిగతా సెక్టర్స్లో. కానీ మెడికల్లో, ఐటీలో, కన్స్ట్రక్షన్లో మనకు అవసరం కాబట్టి మన ఎకానమీ రికవర్ కావాలి కాబట్టి మనం ప్రయారిటీ మీద వాళ్ళని తీసుకుందామని వాళ్ళు అంటే 1000 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. సో దానికి అప్లై చేసుకోవచ్చు, ఓపెన్. సో దానివల్ల మన ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే అదే మన బ్రిటిష్ సిస్టమ్ కాబట్టి, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి, ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు హెల్త్ సెక్టర్లో నర్సెస్, మెడికల్ డాక్టర్స్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరికీ బోల్డైన ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత ఇక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో కూడా ఓపెన్ చేశారు, మైనింగ్ వాళ్ళకి మెయిన్ యాక్టివిటీ కాబట్టి. సో ఉద్యోగాలు ఇప్పుడు మాత్రం పాండమిక్ ఉన్నా కానీ ఉన్నవి, కాకపోతే కొంత పీరియడ్ అంటే ఇంకొక అనదర్ 6 months దాకా ఈ రిస్ట్రిక్షన్ ఉంటుంది అన్నట్టు మనకున్న సమాచారం. దాని తర్వాత వైడ్ ఓపెన్. రైట్ సార్. మరి ఇప్పుడు ఒకవేళ ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? స్టూడెంట్స్ అయినా ఉద్యోగస్తులైనా, అఫ్కోర్స్ వ్యాపారస్తుల గురించి వాళ్ళంతా అదానీ అంబానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి అక్కడ. సో వాళ్ళది లెవెల్ వేరే ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్స్కు ఉద్యోగస్తులకు ఇద్దరి గురించి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉన్నది. ఏది ఫెడరల్ మన హోమ్ల్యాండ్ అఫైర్స్ వాళ్ళది ఆస్ట్రేలియన్ దాంట్లో వెబ్సైట్లో ఉన్నది, హై కమిషన్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర ఉన్నది, యూనివర్సిటీలలో కూడా ఉన్నది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చూసి స్టూడెంట్స్ అయితే ఏ కోర్స్ చేయాలి, ఏ యూనివర్సిటీలో చేయాలి, దాన్ని బట్టి ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి ఆన్లైన్. ఉద్యోగస్తులు అయితే ఏ స్కిల్లో ఉన్నారో, అంటే ఏ ఫీల్డ్లో ఉన్నారో, వాళ్ళ స్కిల్ ఏమున్నదో, ఎక్స్పీరియన్స్ అది కూడా ముందు ఏం చేయాలంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు ఒక ఫామ్ నింపాల్సి వస్తుంది ఉద్యోగస్తులు. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ సొంతగా చేసుకోవచ్చు. ఒకవేళ కష్టం అనిపిస్తే రికగ్నైజ్డ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది కొంతమంది ఏజెంట్స్. ఓకే. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా. సో వాళ్ళ ద్వారా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి అయినా, ప్రాసెసింగ్ గురించి అయినా పోవచ్చు. కానీ ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోద్ది ఏమంటే చాలామంది ప్రామిస్ చేస్తున్నారు, ఓ ఆస్ట్రేలియా మేము ఉద్యోగం ఇప్పిస్తాం, ఇది ఇస్తాం, ఓకే 50,000 ఇవ్వండి, ₹1,00,000 అవన్నీ వేస్ట్ అన్నాడు. ఇవన్నీ అంటే తెలుసుకున్న తర్వాత వీసా ప్రాసెసింగ్ అయినా, తర్వాత ఈ అప్లికేషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ అయినా, అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని పాయింట్స్ కొద్దిగా కష్టం అనిపించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఒకవేళ ఈ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ఉపయోగపడతారు. కానీ ఎవరు పడితే వాళ్ళను నమ్మేసి కనుక డబ్బులు వేస్ట్ చేసుకోవటం, టైం వేస్ట్ చేసుకోవటం మాత్రం ఐడియల్ కాదు. సొంతగా కొంతవరకు ఇవాళ రేపు ఏది డిజిటల్ ఎరాలో ఉద్యోగానికి పోయేటోళ్ళనే, చదువులకు పోయేటోళ్ళన్నా, ఎడ్యుకేషన్ పోయేటోళ్ళన్నా అంతా ఇప్పుడు వెల్ వర్స్డ్ విత్ ది ఇంటర్నెట్ కాబట్టి నెట్వర్క్లు అన్నీ చూసుకొని దాని ప్రకారం అప్లై చేసుకొని ఆస్ట్రేలియాకి పోవటం చాలా అడ్వైజబుల్ అండి. రైట్ సార్. ఇప్పుడు ఒక విదేశీయానం చేయాలి అన్న కోరిక, అదేవిధంగా విదేశాల్లో విద్యను, ఉద్యోగాన్ని, మరి యొక్క వ్యాపారాలను చేయాలనుకున్న వారికి చక్కటి సలహాలు ఇచ్చారు. ఒకవేళ కొన్ని ఏజెంట్స్ని నమ్ముకుంటే ఆ ఏజెంట్స్ అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ చూపించినా చూపించకపోయినా ఒకవేళ అక్కడ వాళ్ళు సెట్ కాకపోతే మళ్ళీ తిరిగి రాని పరిస్థితి ఉంటుంది కదా, అటువంటిప్పుడు ఏం చేయాలంటారు? అదే అందుకనే నేను అన్నాను కదా, రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అయితే ఏమో ఇస్తారంటే వాళ్ళది రెస్పాన్సిబుల్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేశారనుకోండి వాళ్ళకి రికగ్నిషన్ ఎగిరిపోతుంది, వాళ్ళ మీద చర్యలు కూడా జరుగుతుంది. అందుకని ఆస్ట్రేలియా విషయంలో అక్కడ దాకా తీసుకుపోయి ఇక్కడ గల్ఫ్ లెక్క ఏది టూరిస్ట్ వీసా మీద తీసుకుపోయి వర్క్ అక్కడే ఉద్యోగం ఇప్పిస్తాం అనేది చాలా మోసాలు జరుగుతాయి. అలా జరగవు అక్కడ చాలా వరకు. ఎందుకంటే ఇంతకుముందు కొన్నిసార్లు జరగలేదని కాదు, జరిగింది కాబట్టి వాళ్ళంతా స్ట్రీమ్ లైన్ చేయడానికి టైటన్ చేశారు. ఇప్పుడు నువ్వు స్టూడెంట్కి పోవాలనుకుంటే స్టూడెంట్ వీసా యూనివర్సిటీ నుంచి వచ్చితేనే వీళ్ళు మన హై కమిషన్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళ స్టూడెంట్ వీసా ఇస్తారు.
అది మాత్రం ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఉద్యోగ రీత్యా కూడా ఇది నీ పాయింట్స్ స్కోర్ చేసిన తర్వాత డైరెక్ట్ కంపెనీస్ ఆఫర్ కూడా చేయొచ్చు ఉద్యోగం, లేకపోతే ఇది మన ఫెడరల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఆఫర్ చేయొచ్చు. కాబట్టి మోసపోవటానికి అఫ్కోర్స్ ఇక ప్రామిస్ చేసి ఏజెంట్ ఏదైనా చేస్తే వీళ్ళు నమ్మితే అది వేరే ఉంటుంది. కానీ అందుకనే అన్నాను, ముందు వీళ్ళు సెర్చ్ చేసుకోవాలి. అవసరమైనంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని మీరు ముందు సెర్చ్ చేసుకొని ప్రాసెసింగ్ టైంలో డిఫికల్టీ ఉన్నప్పుడు మాత్రమే ఏజెంట్స్ అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. కానీ వాళ్ళే ఉద్యోగం ఇప్పిస్తారని ₹1,00,000 ఇవ్వని 5,00,000 ఇవ్వని ఏదో పెట్టిన అలా మాత్రం మోసపోకూడదు. రైట్ అలా రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. రైట్, ఇది ఇవాళ విదేశీయానం. మరి మరొక విదేశీయానం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.